తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆ కార్మిక సంఘానికి అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు పెట్టాల్సిన సమయం ఆసన్నమవుతుంది. దీంతో దాదాపు 17 నెలల క్రితం అవినీతి ఆరోపణలతో రద్దయిన ఆ బోర్డును మళ్లీ ఉన్నపళంగా ఏర్పాటు చేశారట. మరి ఈ బోర్డును తీసుకొచ్చిన క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఏ కార్మిక సంఘానికి ఎన్నికల్లో ప్రయోజనం లభిస్తుంది? అసలు ఆ బోర్డును గతంలో ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు హఠాటుగా ఎందుకు పునరుద్ధరిస్తున్నారు? గతంలోని ఏసీబీ అవినీతి మరకలను ఎలా తుడిచేస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. సింగరేణి సంస్థలో 17 నెలల క్రితం తీవ్ర అవినీతి ఆరోపణలతో రద్దు చేసిన మెడికల్ బోర్డును యాజమాన్యం మళ్లీ పునరుద్ధరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సింగరేణి కాలరీస్ వ్యాప్తంగా ఇదే మోస్ట్ హాట్ టాపిక్గా మారింది. మెడికల్ బోర్డు పునరుద్ధరణ అనేది కంప్లీట్గా తమ పోరాట ఫలితమేనంటే, తమ గొప్పతనమేనంటూ ఏఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్, బిఎంఎస్ వంటి కార్మిక సంఘాలు సోషల్ మీడియా వేదికగా క్రెడిట్ వార్ మొదలుపెట్టాయి. సెప్టెంబర్ నెలతో ప్రస్తుతం ఉన్న గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగియనుండడంతో వచ్చే 2 నెలల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడం ఖాయమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 4 జిల్లాలలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది కార్మిక కుటుంబాలతో ముడిపడి ఉన్న సింగరేణిలో ఆధిపత్యం సాధిస్తే ఆయా జిల్లాల సాధారణ రాజకీయాలలోనూ తిరుగులేని పట్టు దక్కుతుందనేది పొలిటికల్ పార్టీల మాస్టర్ ప్లాన్. సింగరేణిలో కార్మికులకు డిపెండింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది అత్యంత కీలకమైన అంశం. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయంలో లేదా తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు సదరు కార్మికుడు మెడికల్లీ అన్ఫిట్ అని ఈ మెడికల్ బోర్డు నివేదిక ఇస్తేనే వారి వారసులకు సింగరేణిలో ఉద్యోగం దక్కుతుంది. గతంలో ఈ మెడికల్ బోర్డులో అక్రమాలు, మెడికల్ అన్ఫిట్ సర్టిఫికేట్ల కోసం కోట్ల రూపాయల వసూళ్లు యథేచ్ఛగా సాగాయి. ఆఖరికి సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఏసీబీ రైడ్లు జరిగి అధికారులను, ఏజెంట్లను అరెస్టు చేసేంత స్థాయిలో అవినీతి బట్టబయలైంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బోర్డును రద్దు చేసింది. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ బోర్డును మళ్లీ తెరపైకి తెచ్చారు. గుర్తింపు సంఘమైన ఏఐటియుసికి చెందిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, అధికార పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టియుసిలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమ్మె నోటీసులు ఇచ్చి మరీ ఈ బోర్డును సాధించుకున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు ఇటీవల బొగ్గుబాయి బాట పట్టిన బీఆర్ఎస్ నేత, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ఈ బోర్డు ఏర్పాటులో తీవ్ర సంచలనం రేపాయి. జూలై 20వ తేదీలోపు మెడికల్ బోర్డును పునరుద్ధరించకపోతే సింగరేణి వ్యాప్తంగా నిరాహార దీక్షలకు దిగుతారని కవిత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కవిత డెడ్లైన్ విధించిన 3 రోజుల ముందే సింగరేణి యాజమాన్యం హడావుడిగా మెడికల్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో కవిత మార్క్ హెచ్చరికల భయంతోనే కాంగ్రెస్ సర్కార్, సింగరేణి యాజమాన్యం దిగొచ్చి బోర్డును పునరుద్ధరించాయంటూ హెచ్ఎంఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే మళ్లీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఇటు అధికార పార్టీకి చెందిన ఐఎన్టియుసిలు, ఇతర కార్మిక సంఘాలు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కార్మిక సంఘాలు దీనిపై సమ్మె నోటీసు సైతం ఇచ్చింది. అయితే మెడికల్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. చర్చలకు గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను పిలిచారు. మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఇది తమ పోరాట ఫలితమేనని గుర్తింపు కార్మిక సంఘం కాలరీస్ వర్కర్స్ యూనియన్ అంటుంటే, కాదు తమ విజ్ఞప్తుల ఫలితమని ఐఎన్టియుసి నేత జనక్ ప్రసాద్ చెబుతున్నారు. జనక్ ప్రసాద్ ప్రస్తుతం ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్నారు. అందువల్లనే ప్రభుత్వం స్పందించి మెడికల్ బోర్డు ఇచ్చిందని ఆ కార్మిక సంఘం ప్రచారం చేసుకుంటుంది. దాదాపు 17 నెలల తర్వాత మళ్లీ మెడికల్ బోర్డు ఏర్పాటు కావడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికెట్లు తెచ్చుకుని సింగరేణిలో ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు కూడా అదేవిధంగా తమకు ఉద్యోగాలు వస్తాయని చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మరోవైపు సాధారణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మాత్రం ఏఐటియుసి వర్సెస్ ఐఎన్టియుసి మధ్య భీకరమైన ప్రత్యక్ష పోరు సాగుతుంది. సాధారణ ఎన్నికల్లో పొత్తులు వేరు, కార్మిక హక్కుల పోరాటాల్లో మాదారి వేరు అంటూ 2 సంఘాలు ఓపెన్గానే కయ్యానికి కాలు దూవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో ఏఐటియుసికి చెక్ పెట్టి ఐఎన్టియుసికి గుర్తింపు తెచ్చిపెడితేనే రాబోయే రోజుల్లో ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ తిరుగులేని పవర్ సాధిస్తుందనేది రేవంత్ సర్కార్ ఆలోచనగా కనిపిస్తుంది.
గతంలో మెడికల్ బోర్డులో ఏసీపీ విచారణలు జరిగి అక్రమాలు తేలినప్పటికీ ఏ ఒక్క అధికారిపై కఠిన చర్యలు తీసుకోకుండానే కేవలం గుర్తింపు ఎన్నికల్లో పొలిటికల్ లబ్ధి కోసమే అధికార పార్టీ ఈ బోర్డును ఉన్నపళంగా పునరుద్ధరించిందనే విమర్శలు కార్మిక వర్గాలలో వినిపిస్తున్నాయి. బీజేపీ అనుబంధ బీఎంఎస్ యూనియన్ తాడిచెర్ల గనుల అంశాన్ని తెరపైకి తెచ్చి ఓట్లు రాబట్టేందుకు చూసింది. ఏది ఏమైనా నాయకుల పొలిటికల్ మైండ్ గేములు ఎలా ఉన్నా 17 నెలల తర్వాత మెడికల్ బోర్డు ప్రారంభం కావడంతో వేలాది మంది కార్మిక కుటుంబాలలో వారి వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశలు చిగురించాయి. మొత్తానికి 17 నెలల తర్వాత తెరపైకి వచ్చిన ఈ మెడికల్ బోర్డు పునరుద్ధరణ గుర్తింపు సంఘం ఎన్నికల ముంగిట తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మరి డిపెండెంట్ ఉద్యోగాల సెంటిమెంట్ను వాడుకుని రాబోయే ఎన్నికల్లో ఏఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్లలో ఏ యూనియన్ జెండా పాతబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.